అమరావతిలో అప్పట్లో కేంద్ర సంస్థలు రావాల్సి ఉండి చివరిలో ఆగిపోయినాయి. ఎందుకు అంటే అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యన విభేదాల కారణంగా. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మళ్ళీ లేఖలు రాయడం, వాళ్ళు వస్తానని అంగీకరించడంతో పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇందులో యూనివర్సిటీలు 3 ఒప్పందాలు కుదిరినాయి. 3 కూడా నిర్మాణం ప్రారంభమైపోయినాయి. ఇప్పుడు పాఠశాలలు 11, ఇందులో 3 ఒప్పందాలు కుదిరినాయి. ఇంకా ఏది ప్రారంభం కాలేదు. వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి అంటే హాస్పిటళ్ళు 4 ఉన్నాయి. వీటికి 3 ఒప్పందాలు కుదిరినాయి. ఏది ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ 2, ఈ రెండింటికి ఒప్పందాలు కుదిరినాయి, ఇంకా రాలేదు. స్టార్ హోటళ్ళకి 15 అప్పట్లో కేటాయించినటువంటిది, అయితే 2 ఒప్పందాలు కుదిరినాయి, ఇంకా ఎవరు రాలేదు. వినోదం పీపీపీ విధానంలో 5, 4కి ఎంఓయూలు కుదిరినాయి, ఇంకా ఎవరు ప్రారంభించలేదు. ఆధ్యాత్మిక 5, ఒకళ్ళతో ఎంఓయూ కుదిరింది, వాళ్ళు ఇంకా ప్రారంభించలేదు. ఇతర సంస్థలు 14, ఇందులో 5 ఒప్పందాలు కుదిరినాయి, నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. టోటల్గా 59కి అప్పట్లో అనుకుంటే 23కి ఒప్పందాలు కుదిరినాయి. 3 మాత్రమే, అది కూడా యూనివర్సిటీలు మాత్రమే నిర్మాణం ప్రారంభించి రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విభాగాలు టోటల్గా 12 ఆల్రెడీ డబ్బులు కట్టి ఉన్నాయి. 1 ఎంఓయూ కుదిరింది, నిర్మాణాలు ప్రారంభించని 1. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు 23 అప్పట్లో అనుకుంటే 8 డబ్బులు కట్టినాయి, 3తో ఒప్పందం కుదిరింది, 2 నిర్మాణాలు ప్రారంభించినాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 18, ఇందులో 9 డబ్బులు కూడా కట్టేసినాయి, 5 ఒప్పందాలు కుదిరినాయి, 1 రన్నింగ్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 4, ఇందులో 3 డబ్బులు కట్టినాయి, 3తో ఒప్పందం కుదిరింది, 1 నిర్మాణం ప్రారంభించింది. టోటల్గా 69కి గాను 32 డబ్బులు కట్టేసినాయి, 12తో ఎంఓయూ కుదిరింది, 5 నిర్మాణాలు ప్రారంభించినాయి. ఇప్పుడు ఆ రోజుల్లో ఆగిపోయినటువంటివన్నిటినీ కూడా ఇప్పుడు చకచక ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర సంస్థలు కడతంటే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేటువంటి ఎంప్లాయీస్ ప్లస్ ఒక యాక్టివిటీ రన్ అవుతూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర సంస్థలు ఆ దిశగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అమరావతిలో.